ఇలా నువ్వు ప్రశాంతంగా ఎలా రా కూడు తింటున్నావు? గుడ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినేసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కూడా అర్థం కావట్లేదు. సరికొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేసిన గాయత్రి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ థింగ్స్. నేను టెక్ మహేంద్ర ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ కి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత టైం ఉంటే చార్మినార్ కి వెళ్దామని వెళ్ళాను. అసలు ఫస్ట్ టైం చార్మినార్ కి విజిట్ చేయడం, సో ఫీలింగ్ మచ్ ఎక్సైటింగ్. కొంచెం పొట్టలోకి ఏమైనా వెళ్తే బాగా ఎనర్జీ వస్తుంది, అప్పుడు బాగా తిరగచ్చు అని పక్కనే పారడైజ్ హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం తినడానికి. చూడండి, వీళ్ళందరూ ఈ హోటల్ కి తినడానికి వచ్చారంట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయి. మేము వెజ్ ఐటమ్స్ వెదికి 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 హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినేసి వెజిటేరియన్స్ అండి, ఏం చేస్తాం. హైదరాబాద్ కి పోయినా హిందూపూర్ కి పోయినా ఎక్కడికి పోయినా తినాల్సింది వెజ్ మాత్రమే కదా. అందుకే వెజ్ బిర్యానీ ఒకటి, పన్నీర్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. అండ్ నేను ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా, ఎందుకంటే నేను మాత్రమే ఎగ్ తింటా కాబట్టి. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో? ఎప్పుడు ఏముందిరా పార్టీ? అది వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా? ఇట్లాంటివి ఏమి ఉండవారా మీకు? సిగ్గుశరం అంతా జోయిపేట లిడ్స్ వచ్చిరా? మీలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారై. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూడ్డానికి పిచ్చిదానిలా కనిపిస్తుంది కదా, మొదట్లో నాకు కూడా అలాగే అనిపించింది. గుడ్ ఫ్రెండ్స్, వెజిటేరియన్స్ అయితే ఏంటి, వెజిటేరియన్స్ కూడా గుడ్ తినచ్చు. సారీ, అది పన్నీర్ బిర్యానీ కాదు, పన్నీర్ తిక్క. శృతి ఎక్కడికి పోతున్నాం? లగేజ్ అలో లేదంట ఫ్రెండ్స్. మనం చార్మినార్ పైకి ఎక్కాలంటే లగేజ్ అలో లేదు. సో ఇక్కడ క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టేయాలి. వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇలా చిన్న బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేయండి. అండ్ ఇట్స్ టైమ్ టు గో ఇన్సైడ్ ద చార్మినార్. సీ దట్ క్లాక్. ప్రైస్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్. క్యాష్ అయితే 25, క్యాష్ లెస్ అయితే 20 అంట. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, క్యాష్ అంట 25 రూపీస్ అంట. అట్లుంటది, బయట ఒకలాగా లోపల ఒకలాగా, సేమ్ వే ఇన్. ఇది లోపలికి వెళ్లే దారి అన్నమాట. ఇక్కడికి చూస్తే వాటర్ ఉన్నాయి, మంచిగా రౌండ్ గా అంతా ఉంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళందరికీ, కట్టిన వాళ్ళందరికీ. మీకేమో తెలియదు కానీ నాకైతే చార్మినార్ కి తాజ్ మహల్ కి ఫుల్ కన్ఫ్యూజన్ అసలు చిన్నప్పుడు. ఇదిగోండి, టికెట్ అయితే ఇచ్చారు. వాళ్ళకి అక్కడికి ఇచ్చేసి టికెట్ మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఈమె చూడండి వచ్చిందండి అయ్యారి. ఇంకా లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఉంటుంది సినిమా. ఆ స్టెప్స్ చూస్తే చిన్నవి, కొంచెం పొడవున్నాయి. నేను వీడియో తీస్తూ ఎక్కుతూ ఉన్నానా, నాకు ఫుల్ భయం వేసింది ఏడబడిపోతానో అని. ఫుల్ కర్వ్ ఉన్నాయి గైస్. స్టెప్స్ మాత్రం ఒక చేత్తో పట్టుకొని ఎక్కుతే మాత్రమే మనం ఎక్కగలం, లేకపోతే పడిపోతాం. అమ్మ ఎంతసేపు అక్క. అండ్ ఫైనలీ పైకైతే ఎక్కేసినాము. తను కెమెరా చూసిన వెంటనే వీడియో తీయకూడదు అనేసి చెప్పారు. సో అప్పుడు బంద్ చేసి తర్వాత ఆమె ముందర వీడియో తీసే ఆమె ఏమనలేదు. అక్క నువ్వు నించో, నేను ఫోటో తీస్తా. అక్క నించక్క. ఫోటో తీసుకొచ్చా అంటే ఓకే అనింది, అందుకని ఫోటో తీసా. అంటే వీడియో తీస్తూ ఫోటో తీసా అనమాట. లోపల మొత్తం ఇలానే ఉంటది రౌండ్ గా. ముందైతే ఇంకా పైన దాకా పంపించేవారంట, ఇప్పుడు మాత్రం అక్కడి వరకు అలో లేదు. జస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే.
ఇక్కడ చూడండి, ఈ డోర్ కి ఆ గంటకి ఏదో సంబంధం ఉంది. పావురం పావురం. ఇక్కడ నుండి చూస్తే వ్యూ మాత్రం నిజంగా అద్దిరిపోయింది అసలు. అందరూ చూడండి చాలా బిజీగా ఉన్నారు, దేనికంటే ఫోటోలు తీసుకోవడంలో. అండ్ ఇక్కడ చూడండి, గోడ మీద నీట్ గా ప్లీజ్ డు నాట్ రైట్ ఆన్ వాల్స్ అని రాశారు 3 భాషల్లో. ఆ 3 భాషల్లో రాని వాళ్ళు వచ్చి దీని మీద గోడ మీద రాసేశారు. మా మమ్మీ వర్చువల్ టూర్ ఇస్తుంది హైదరాబాద్ చార్మినార్ ని, అట్లుంటది. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంటి నేను చెప్పానా బయట ఒకలా ఉంటుంది లోపల ఒకలా ఉంటుంది అని. ఎక్కడ? ప్రైస్ దగ్గర. ఇది కూడా అలానే అనిపిస్తుంది నాకైతే. బయట చూడడానికి తాజ్ మహల్ ఎంత బాగుంది, లోపల చూసే ఏం లేదు. దయచేసి వినండి, మీలో ఎవరికైనా చార్మినార్ చరిత్ర గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం, దీన్ని ఇలానే పాస్ చేసి చదివేసి తెలుసుకోండి. అంతే అంతే. తినడం అయిపోయింది, చూడడం అయిపోయింది, నెక్స్ట్ ఇంకా కొనడమే, షాపింగ్. భయ్యా కిतना? భయ్యా ఏ కిतना? 50. ज्यादा है 50. ఏం కొన్నా 50 రూపాయలు మాత్రమే. 50, 30, 20. ఏ 50? ఇది ఉన్నినా ఏ ఆర్ బి కమెంట్ చేయండి గాయస్, మా అక్క కొంటుంది. 10 रुपए 10 रुपए होना तुझे. फर्स्ट 50 रुपये అయిపోయింది స్థితి. చార్మినార్ is famous for bangles. कौन सा भी आवाज रुक जा रही है, बढ़कर के मिला रहा हूँ. कुछ काम होते क्या? 2 बैंगल्स 100 रुपए. ये भी 100 रुपए. ए 550. ए 100 रुपए. ए 100 रुपए. क्या देना तुझे? नको क्या होना? ఈ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. कितना ये? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? Oh my God. ये चाल इतनी टाइट है. लूज होता हो ना इधर टाइट है ना. नहीं सर सर बड़ा है. मकोड़ा ఇది బాగుంది కానీ టైట్. 30 rupees. No return, no exchange. What do you want? Bangles. అది తెలుసు, దీంట్లో ఏది కావాలి సెలెక్ట్ ಮಾಡಿ ಬೇಗ ಹೋಗೋಣ రైల్వే స్టేషన్ಗೆ. అక్క ఇది కూడా 30నేనా? ఓ ఇది 60. దీంట్లో హాఫ్ అడుగు 30కి ఇస్తారేమో. అక్క 30 rupees each set. Did you choose this? Buy it. బయట తీసుకున్నావా? He is Rohit Sharma. Who is he? బయట తీసుకున్నావా? తీసుకో అక్క. This is 50 rupees. చెప్పు, ఈ వైట్ కావాలా ఈ వైట్ కావాలా? ఈ వైట్ ఏం బాగాలేదు. ఇది వైట్ గోల్డ్ గిజ్గిజ్గా కనిపిస్తుంది. ఇది అన్ని సేమ్ ఉన్నాయి, ఇది ఒకటి సరిగ్గా లేవు. ఇది అంతా ఇన్కంప్లీట్ గా ఉంది. ఇది ఫుల్ వైట్ అయిపోయాయి. వద్దా? ఇది ఒకటి చాలా. ఇవి అన్ని జడలు. भैया अकेले लो ना. అక్క అక్క
అక్క ఈ జడలు మన షాప్ లో జామును స్వీట్ వేస్తారు కదా, ఇది 15 రూపాయలు. కొంటున్నది బై శృతి గొర్లపేట. నాకు మంచిగా ఫ్యాన్ పెట్టినారు. మారువా నువ్వు మారోరా ఏకెత్తా चालीस 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 40. అమ్మ కోసం క్లిబ్బులు కొంటున్న శృతి. 40 rupees 40 rupees 40 rupees 40 rupees. ये 50 रुपए पैक कर लो. नेकलेस सेट 300 रुपीज ओनली. भैया 100 रुपए को 4. श्रुति सेलेक्ट माड़ी बेगा. She is not at all responding. She is busy in checking the color and design and everything. Can you please help her in that? అని ఎక్స్ట్రా చేస్తున్నా करता है यार मैं साइज देख के चेक करके दे ओके ओके ओके. सुपर है ना ఎవరికి दिलो मैं हाथ बताओ दिलो చాలా బిజీ. జల్దీ జల్దీ देखो जी वो बोले तो कैसा हाथ को दबाना चलो बोले तो ले चलता बता दीजिए ये देखो सुपर है देखा देखा. सुपर दे दे చెప్పిందే చేస్తా చేసిందే చెప్తా సింహ పద్మనాభ సింహ ఫుల్ హుషారున్నారు బ్రో. दबाना चलो बोले तो ले चलता ये ले भैया यार. ओ बड़ा वाला कितना? 100. इसमें किसमें किसमें इसमें कितना? ये 100 का देता है, 200 का देता है. ये भैया ये कितना? 100 का है बोला ना मैडम. इसको थोड़ा रीला. This is 100. దేవుడు ఒక చోట కిటికీలు మూస్తే ఇంకో చోట తలుపులు తెరుస్తాడంట. మా అక్కకి బేరం ఆడకి రాదు. బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్. 100. साड़ीज कितना है साड़ी? బ్యాంగిల్స్ మాత్రం నెవర్ ఎండింగ్ అనుకుంటా కదక్క. 1500 అంట చీర. శృతి సమోసా పెట్టినారు, ఎవరికైనా కావాలంటే తినొచ్చు. అండ్ 20 రూపీస్ కాయిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్. చాలా అలసిపోయామన్నమాట అంతగా తిరిగి. సో కొంచెం చల్లబడదామని ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. ఓకే మేడం. ఓకే. సుబ్రహ్మణ్యం AVI సుబ్రహ్మణ్యం. అసలు నేను కెమెరా ఆఫ్ చేయలేదు. ఎలా ఆఫ్ అయిందో ఎప్పుడేం జరిగిందో అస్సలు అర్థం కాలేదు. షిట్. లిటరల్లీ ఇతనికి ఎంత ఓపిక అంటే ప్రతి ఒక్క లెటర్ని ఎంత నీట్ గా చక్కబరుస్తున్నారో. వైఏఎం 40 దో భయ్యా. What is sudden surprise? ఎస్
This is sudden surprise to me also. ठीक है ठीक है माधवी सिंबल्स है लव सिंबल है ना लगाना हाँ इधर लगा मिडिल में हाँ अच्छा है ठीक है ओके कहाँ के हैं मैडम केरला के और तो टच एक ही चोर चाहिए 2 मिनट टच मत करिए 2 मिनट ये अब हार्ट में रहता है మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ओके उसमें लव हो गया देखो अरे लव निकल गया లవ్ సింబల్ వెళ్ళిపోయింది అనేకి లవ్ హోగయా అంట అతనైతే లవ్ నికల్ గయా అంట ఓడి అమ్మ హారిక అండ్ శ్రావ్స్ మీన్స్ ట్రావెలింగ్ దే ఆర్ అవర్ कजिन्स अब आंध्रा के लेकिन आपको हिंदी बहुत अच्छा आ रहा है आंध्रा के लोगों को हिंदी नहीं आता అంకుల్ ఏం చెప్పారో విన్నారా ఆంధ్ర అయినా కూడా మీరు హిందీ బాగా మాట్లాడుతున్నారు అన్నారు వినకుంటే ఇంకోసారి వినండి अब आंध्रा के लेकिन आपको हिंदी बहुत अच्छा आ रहा है आंध्रा के लोगों को हिंदी नहीं आता రోడ్ లో అడ్డంగా పెట్టిన వెహికల్స్ అన్నిటిని అలా వేసేసిన క్లారిటీ తగ్గిపోతుంది అలా అసలు దాని పేరేంటో కూడా తెలియదు నాకు ఇన్స్టాలో అండ్ స్నాప్చాట్ లో నా ఫ్రెండ్స్ పెట్టినప్పుడు చూసాను తినాలి అనుకున్నాను బట్ నిజంగా చెప్తున్నా నాకైతే అస్సలు నచ్చలేదు తర్వాత ఇక్కడ వేరే వాటిని చూసిన తర్వాత ఇవన్నా తాగింటే బాగుండు అనిపించింది అనవసరంగా ఇది కొన్నా అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు ఫుడ్ విషయంలో బాదం లస్సీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి చార్మినార్ పక్కలోనే ఒక టెంపుల్ ఉందన్నమాట అమ్మవారిది ఆ కీ చైన్స్ ఆరాలని అవి అక్కడే పెట్టేసి మేము వెళ్ళి తినేసి వచ్చేలోపు అవి ఆరిపోయినాయి సో తీసుకొని వెళ్ళిపోతున్నాము ఎక్కడికి హిందూపూర్కి నెక్స్ట్ ఇక్కడ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతున్నాము ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని హీస్ ఫ్రమ్ నార్త్ హిందీ మాట్లాడతాడు మాకి తోడా ఆతా అనమాట హిందీ కాన్వర్సేషన్ ఇస్ पब्लिक नहीं आ रही है बट एग्जाम है ना थैला भर के आना खाली करके जाना अయ్యో ये साला चांद मीनार देखे ना दीदी खाली पैसा डालना आना मस्त हुशार है तू అతనే అన్నారు తిన్నారా దీది అనేసి లేదు అంటే ఇక్కడ ఒక హోటల్ వస్తుంది అక్కడ నేను స్టాప్ చేస్తాను పార్సల్ తీసుకోండి కావాలంటే ఆడే తినండి బయట వెయిట్ చేస్తాలే అన్నారు ఎందుకు లేక టైం వేస్ట్ అని మేము పార్సల్ తీసుకున్నాం అనమాట బాయ్ బాయ్ కాచిగూడ సీ యూ లేటర్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఈ ఒక్క పెన్ కక్కడం వల్ల మా అక్క పెన్ అంతా గబ్బు వాచ్ చెయ్యి ఈ బ్యాగ్ వాచ్ చూడు క్లీన్ చేసుకోపోతుంది
నా లిప్స్టిక్ లోపల బ్లూ కలర్. నీకే పూస్తా ఏంటి. గైస్ హిందూపూర్ రీచ్ అయిపోయాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. Vamos lá.